పసిఫిక్ సముద్రం మరియు అట్లాంటిక్ సముద్రం రెండు కలుస్తున్నా అవి కలిసినట్టు కనపడుకోవడానికి ముఖ్య కారణం వాటి నీటి లక్షణాలు భిన్నంగా ఉండటమే. మొదటిది సెలనిటీ. పసిఫిక్ సముద్రంలో మరియు అట్లాంటిక్ సముద్రంలో ఉప్పు మోతాదులు వేరుగా ఉంటాయి. దీనివల్ల వాటర్ యొక్క డెన్సిటీ మారుతుంది. డెన్సిటీ వేరువేరుగా ఉండడం వల్ల అవి పూర్తిగా కలవవు, ఒకటి మీద ఒకటి తేలినట్లుగా కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఉష్ణోగ్రత అంటే టెంపరేచర్. రెండు సముద్రాలలో నీటి ఉష్ణోగ్రతలు వేరువేరుగా ఉంటాయి. ఈ ఉష్ణోగ్రత భేదం కూడా వాటి మధ్య గడిపిన లైన్ లా కనిపించే రేఖను ఏర్పరుస్తుంది. థర్డ్ వచ్చేసి ప్రవాహాలు అంటే ఓషన్ కరెంట్స్. రెండు సముద్రాల నుండి వచ్చే ప్రవాహాలు వ్యతిరేక దశల్లో ఉండడం వల్ల కలయిక వాయిదా పడుతుంది. ఉదాహరణకి గల్ఫ్ స్ట్రీమ్ అట్లాంటిక్ లో బలంగా ప్రవహిస్తుంది. రెండు సముద్రాల్లో క్లోరిన్, మెగ్నీషియం సల్ఫైడ్ వంటివి వేరువేరుగా ఉంటాయి. దీనివల్ల అవి నీటి మిశ్రమంగా కాకుండా వేరుగా ఉండేలా చేస్తాయి. పసిఫిక్ మరియు అట్లాంటిక్ సముద్రాలు భౌతికంగా కలుస్తున్న వాటి నీటి లక్షణాలు, ఉష్ణోగ్రత, సెలనిటీ, డెన్సిటీ వేరువేరుగా ఉండడంతో అవి కలిసినట్లు కనిపించవచ్చు. దీన్ని ఓషన్ బౌండరీ ఎఫెక్ట్ కూడా అంటారు. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.